అయితే ఆ శంకరుని నివాసం కైలాసం. ఓహో, ఈశ్వరుని యొక్క నివాసం కైలాసం. బాగుందండి. ఆయన కైలాసంలో ఒక రోజున జగజనని పార్వతీ దేవితో ఏకాంత మందిరంలో ఉన్నారు. అమ్మవారితో ఏకాంతంలో ఏసీలో ఉన్నారు. ఏసీ కైలాసం అంటేనే పెద్ద మంచు కొండ. ఏసీ ఇంకా ఏసీ ఉంటే అలా కాదండి. ఆయన ఏకాంత మందిరంలో ఉన్న సమయంలో లంకాధిపతి అయినటువంటి దశకంఠుడు ఆ నీలకంఠుని దర్శనార్థమై వచ్చాడు. అవును, రావణ బ్రహ్మ వచ్చాడు. ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి నందీశ్వరుడు రావణుని కాచి, రావణ అమ్మతో అయ్యే ఏకాంత మందిరంలో ఉన్నారు, ఇది దర్శించే సమయం కాదు. ఈ కమిషన్ ఉన్నాయి అది వ్యాపారం మాట్లాడి అప్పుడు లేవు. అయితే ఎప్పుడైతే వెళ్తున్నారో మా మాటలైన రావణ బ్రహ్మ ఏమని నిత్య నీలకంఠ సేవ తత్పరుడు నేను నాకు ఆ స్వామి సేవకు సమయం కావాలన్నా అని అతనితో యుద్ధాన్ని సిద్ధమయ్యాడు. అదే సమయంలో వచ్చాడు నారద మహర్షి. నారాయణ నారాయణ ఏమండి నారద అంటే అర్థం ఏంటండి? చెప్పండి. అవునండి, అదండి ఇలా చేశారండి పంచాంగ శ్రవణం. తెలియకుండా పెద్దలు మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. సుస్వాగతం. ఎవరైతే స్వాగతం చెప్తున్నామో వాడు చెప్పాలి. అదే ఈ రిసీవర్ సబ్మిషన్. ఎవరైతే మనం పిలుస్తున్నామో ఆయన చెప్పాలి సుస్వాగతం అనే మాట. తెలుసుకోవాలి. అందుచేత ఆ నారద మహర్షి వచ్చాడు. వచ్చి రావణ ఇంకో రూపాయి కదా కాదు రావణ ఇచ్చిపై బ్రహ్మాస్త్రం ఎందుకయ్యా? చిన్నప్పటికీ పెద్ద సకల శాస్త్ర గోవిందుడు ఆ శంకరుని నీవు ఎక్కడ ఉండి స్వామి అని పిలిచినా నీ దగ్గరికి వస్తాడు కదయా. సామాన్యుడవా? అటువంటి నీవు ఆ శివస్తోత్రం చేసి ఈ స్వామిని సాక్షాత్కరింప చేసుకున్నాడు. ఏ స్తోత్రం పరిశుద్ధిగా ఉన్నా పర్వాలేదు. రావణకృత స్తోత్రం ఆశుగా చెప్పింది. ఇది ఎవరైతే వింటారో భక్తి శ్రద్ధలతో ప్రయత్నమైన చిత్తాన్ని భగవంతం చేసి వింటారో వారి నిమిషాలు తక్షణమే పరుగుతాయని శాస్త్రం చెప్తున్నారు. అయితే రావణ బ్రహ్మ శివ స్తోత్రం చేస్తున్నాడు. ఎప్పుడైతే శివస్థాపన చేశాడో ఆ శంకరుడు ప్రత్యక్షం కాలేదు. ఇంత ప్రయత్నం చేసినా ఐడియా సక్సెస్ ఆపరేషన్ కొట్టు పేషెంట్ అయిపోయింది. అహంకారంతో చేశాడు. ఇంత పని చేసిన రావణ నామధేయులను భూలోకాలు ఉద్ధలోకాలు జయించి అవక్ర పరాక్రమ సక్రమ సాహసోపేత పురుషుడు దిగ్దిగంత చతుర్ సముద్రం ఉంటుంది మానవ సింహాసనాధీశుడైన మాకు పౌరు సేవలో భంగపాట నా స్వామి సాక్షాత్కారం లభించని పనివేసుకు తలపెందుకని మన వేడి వాడి రకములతో బట్టలు చీల్చుకొని బయటకు తీశాడు. వీణా సంతులుగా చేశాడు. వేదనను ఘోషింపజేస్తూ కన్నుల వెంట రక్తధారణ గురించి మోసపోయాడు రావణ బ్రహ్మ. అంతట కరుణాకరం కూడా శంకరుడు ప్రత్యక్షమై రావణ బ్రహ్మ రక్తం కట్టుకుని మోసం పోతే జీవం రాలేదు.
రాలేదండి. దేవుడికి అప్పుడుంటే కనపడతాడు. కనపడతాడా? ఇంకా వెళ్ళమంటే చెప్తున్నా. ఎలా ఇస్తుందండి? నాకు ఎంత ప్రయత్నం చేయాలి? పరాయత్తమైన చిత్తాన్ని భగవతత్వం చేయాలి. అవునండి. ఎంత ప్రయత్నం చేయాలి? ఎంత ప్రయత్నం చాలా చేయాలి? శ్రమ పడాలి. ఓ ఆశ్రమం దగ్గరికి ఆ పెద్ద గురువు గారు వచ్చారు. స్వామీజీ గురువు గారు వచ్చారు. స్వామీజీ మా ఫ్రెండ్ వెళ్ళి వెళ్ళి అయ్యా స్వామీజీ నమస్కారం అండి. స్వామీజీ నేను రామకోటి రాశాను అన్నాడు. నేను రామకోటి రాశానన్నాడు మీ ఫ్రెండ్ గారు. కోటి రామారామాకి కోటి రామాలు రాశావా? కోటి సార్లు రాశాను. ఇంతట్లో వాడు తమ్ముడు ఇచ్చాడు. వాళ్ళ తమ్ముడు వచ్చాడండి. అయ్యా స్వామీజీ నమస్కారం అండి. స్వామీజీ నమస్కారం. నేను 9 కోట్లు రాశాను అన్నాడు. రామకోటి 9 కోట్లు రాశానన్నాడు. వాల్మీకి దిగి వస్తే రాయని 9 కోట్లు నువ్వు ఎలా రాయగలిగావు నాయన? ఎలా రాశామని అడిగారు. కార్పొరేట్ రాసింది. జిరాక్స్ ఇవ్వాల్సిందండి. ఈజీగా అయిపోయింది ఆన్లైన్ లో. అలా కాదు కాదు. అయితే రావణుని ప్రత్యక్షమైనటువంటి ఆ శంకరుడు నాయనా నీకు ఏం వరాలు కావాలో కోరుకోలేదు. ఏం వరాలు కావాలి? ఏం వరాలు కావాలి? ఏం వరాలు కోరారు? ఏం కోరాడు? అన్నవరం గన్నవరం మమ్మలవరం రింగవరం కొన్ని పురాలు రింగవరం ఏంటండి? అది వ్యాధి. ఇలా కాదండి. ఆ రావణుని కోరాడు. భగవంతుడు మనం కోరటం ఏంటండి? అవునండి. ఒక వేడి రాయి కోసం పొద్దు క్రిందకు పాలు పోతే భగవంతుడు పుట్టే సమయంలో మన ఆకలి తీర్చడం కోసం తల్లి వద్ద పాలు సిద్ధంగా ఉంచాడు. మనం పాలు కావాలని అడగలేదు. ఆయన నిజమని ఏం కావాలి? అసలు అలా అనకూడదు. అడగకూడదు. అలాంటి దెబ్బలు ఎన్నో దెబ్బలు తిన్నారు దేవతలు. అవునండి. మరి తీసుకున్నాకో ఓ సాగుకారి గారికి అమ్మవారు ప్రత్యక్ష లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఒక ఆయన లక్ష్మీదేవి బిడ్డానికి ఏం కావాలని అడిగింది. ఏం కావాలని అడిగింది. నేను మాటి కాకుండా నువ్వు రావా ఎందుకు వచ్చింది కావాలా ఎందుకు వచ్చింది? అసలు ధ్యానం చేస్తాను. గురువుగారు అమ్మవారి ఏమన్నా వెంటనే రాయైపోయింది. అయితే అడుగు. రావణుడు కోరాడు. ప్రభు ఇచ్చారు. ఈ నల్లు వానరులను నేను చేయలేదు. ఇక్కడ మాట్లాడండి. ఈ నల్లు వానరులను నేను చేయలేదు. అవును. తక్కిన యక్ష దేవ గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాల వారు రాక్షసుల